కవిత వ్యవహారం బీఆర్ఎస్లో ఎంతవరకు వచ్చింది? అదిగో ఇదిగో అంటూ కూతురుపై వేటు వేయటం ఖాయమంటూ ప్రచారం సాగగా పాత ఫార్ములానే కేసీఆర్ కంటిన్యూ చేస్తున్నారా? ఆ పార్టీల నేతలు ఏమంటున్నారు? అసలు కవిత ఏం ఆశించి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండు. తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటూనే, కేసీఆర్ దేవుడంటూనే కవిత పార్టీకి చేయాల్సిన డ్యామేజ్ చేసేస్తోంది. బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభ తర్వాత మరింత దూకుడు పెంచిన కవిత సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా పార్టీలో చాలా ముఖ్యమైన నేతగా కేసీఆర్ అత్యంత సన్నిహితుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండే హరీష్ రావును తాజాగా కవిత టార్గెట్ చేసింది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు కేసీఆర్ను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి వాళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి కోవర్టులంటూ బాంబు పేల్చింది. కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. జైలు నుంచి వచ్చినప్పటి నుంచే సంతోష్ హరీష్ రావును కవిత టార్గెట్ చేస్తూ పరోక్షంగా వారిపై అనేక విమర్శలు చేసింది. కవిత వల్ల ఇబ్బందులు పడ్డ హరీష్ రావు ఒకానొక టైంలో పార్టీ మారేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు రాగా కేసీఆర్, కేటీఆర్ చర్చలతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి వాళ్ల మధ్య ఉన్న గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలకు చెక్ పెట్టారు. ఇది కవితను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో డైరెక్ట్ పార్టీ పైన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు సహా ఇతర ముఖ్య నాయకులపై విమర్శలు పెంచింది. జగదీష్ రెడ్డిని లిల్లీ పుట్టు నాయకుడంటూ మాట్లాడింది. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా కేసీఆర్కు రైట్ హ్యాండ్గా ఉంటున్న హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. హరీష్ రావు, సంతోష్, రేవంత్ రెడ్డి కొవ్వొట్టులంటూ కాళేశ్వరం కేసుపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడానికి హరీష్ రావు, సంతోషే కారణమంటూ ఆరోపించింది. ఫామ్ హౌస్లో దెయ్యాలు వీళ్లే అంటూ విమర్శలు చేసింది. నిజానికి కేసీఆర్కు అతి దగ్గరగా ఉంటూ బీఆర్ఎస్ను బతికిస్తున్న వారిపై కవిత ఒక పద్ధతి ప్రకారం స్పష్టమైన ఎజెండాతో ఆరోపణలు చేస్తోంది. కేసీఆర్ తనను పిలిచి మాట్లాడే వరకు పార్టీకి నష్టం చేసే ఎజెండాతో కవిత రాజకీయ ప్రకటనలు చేస్తున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమం అంతకు ముందు నుంచే హరీష్ రావు, సంతోష్తో కేసీఆర్ ఉంటున్నారు. కవిత, కేటీఆర్ కేసీఆర్తో లేనప్పుడే హరీష్ రావు కేసీఆర్తో ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తే కేసీఆర్ ఉద్యమ రథాన్ని హరీష్ రావు నడిపారు. అందుకే కవిత కంటే కేసీఆర్ హరీష్ రావుని ఎక్కువ నమ్ముతారని పార్టీ నేతలు చెబుతారు. మొదట జగదీష్ రెడ్డి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రశ్నించిన కవిత ఇప్పుడు హరీష్ రావు విషయంలో కూడా అదే విధంగా మాట్లాడుతుంది. కేసీఆర్ పేరును అడ్డుపెట్టుకొని పేరు ప్రఖ్యాతులు పొందారు అంటూ ఆరోపణలు చేస్తోంది. నిజానికి తెలంగాణ ఉద్యమం కేసీఆర్తో సమానంగా జగదీష్ రెడ్డి, హరీష్ రావు నడిపారు. కవిత, కేటీఆర్ అమెరికా నుండి వచ్చే వరకు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు కేసీఆర్తో ఉన్నారు. ఈరోజు కవిత హరీష్ రావు, జగదీష్ రెడ్డిలను అవమానిస్తుందంటే కేసీఆర్ను కూడా అవమానించినట్లే అవుతుందని పార్టీ నేతల్లోనూ చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఒక్కరే తెలంగాణ తీసుకురాలేదు. వేల మంది త్యాగాలు, కోట్ల మంది ప్రజా పోరాటం ఉంది. పోరాటంలో కేసీఆర్ ముందుంటే హరీష్ రావు లాంటి అనేక మంది ఉద్యమకారులు వెనకున్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ ఉద్యమం రాలేదు. తెలంగాణ ఉద్యమం వల్లే కేసీఆర్కు పేరు వచ్చింది. ఆ క్రమంలో హరీష్ రావు లాంటి లీడర్స్కు పేరు వచ్చింది. అసంబద్ధమైన అర్ధసత్యాలతో నిలకడలేని విమర్శలు, సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ కవిత కూడా తెలంగాణ రాజకీయాల్లో స్పష్టత లేని నాయకురాలుగా స్థిరపడవచ్చన్న చర్చ పొలిటికల్ చౌరస్తాలో వినిపిస్తోంది. నిజానికి కవిత గొప్ప వక్త, ఇష్యూలపై పట్టుంది, భాషా ప్రావీణ్యంతో ప్రజలను ఆకట్టుకుంటుంది. కేసీఆర్ బిడ్డగా గుర్తింపుంది. కానీ రాజకీయాలలో హత్యలుండవు,
ఆత్మహత్యలే ఉంటాయని తన వ్యవహార శైలితో నిరూపించుకుంది. ఈరోజు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో నిటారుగా నిలబడిందంటే కేసీఆర్ వ్యూహాలు, హరీష్ రావు అమలు చేసిన తీరే కారణం. అలాంటి హరీష్ రావుపై కవిత విమర్శలు చేయటం అంటే కేసీఆర్ను రాజకీయంగా దెబ్బతీయటమే కాదు, తనకు తాను రాజకీయంగా దెబ్బతీసుకోవటమే అవుతుంది. విదేశాల నుండి తిరిగి వచ్చిన ప్రతిసారి విమర్శలు చేయటం, అందులోనూ కేసీఆర్కు అత్యంత దగ్గరగా ఉండేవారిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయటం వల్ల కవిత తన స్థాయిని తానే దిగజార్చుకుంటుంది. నిజానికి కవిత బీఆర్ఎస్ పార్టీలో ఎవరిపై విమర్శలు చేసినా పెద్దగా నష్టం ఉండదు. కానీ పార్టీని భుజాలపై మోస్తున్న హరీష్ రావు లాంటి నేతలపై ఆరోపణలు చేయటం వల్ల కేసీఆర్కే కాదు, కవితకు కూడా రాజకీయంగా నష్టం వస్తుంది. బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న నేతల్లో హరీష్ రావు ముందు వరుసలో ఉంటారు. కేసీఆర్ బిడ్డ అన్న గుర్తింపు పొందిన కవిత కంటే తెలంగాణలో హరీష్ రావుకు మంచి పేరుంది. అయితే ప్రత్యర్థుల కంటే బీఆర్ఎస్ను డ్యామేజ్ చేయడంలో కవిత వ్యూహం ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కవిత టార్గెట్ కేసీఆర్ చుట్టూ ఉన్న హరీష్ రావు, సంతోష్, జగదీష్ రెడ్డి వంటి నేతలే కాదు, అంతకు మించి ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలే కవిత లక్ష్యమైతే పార్టీ ఫోరంలో కేసీఆర్తో డైరెక్ట్ చర్చించవచ్చు. ఎలాగో అందరూ ఒకే కుటుంబం కాబట్టి కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ కవిత అలా చేసిందా? చేస్తే కేసీఆర్ కవితను నమ్మలేదా? పార్టీకి కవిత వల్ల నష్టమని దూరం పెట్టారా? ఈ ప్రశ్నలన్నింటికీ కేసీఆర్ మాత్రమే సమాధానం చెప్పగలరు. కేసీఆర్ బయటకు వచ్చేలా లేరు, ప్రజలకు సమాధానం దొరికేలా లేదు. అయితే కవిత వరుస ఆరోపణల వెనుక మొదట్లో కేసీఆర్ ఉన్నారన్న వార్తలొచ్చాయి. పార్టీలో కొంతమంది నేతలను కంట్రోల్లో పెట్టడానికి కేసీఆర్ కవితతో మాట్లాడిస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపించాయి. కానీ కవిత ఆరోపణల వెనుక ఏదో బలమైన కారణం, బలమైన శక్తి ఉందన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలన్న ఉద్దేశం కాంగ్రెస్కు, బీజేపీకి మాత్రమే ఉంది. ఆ రెండు పార్టీలతో బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో హరీష్ రావు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్లు ముందు వరుసలో ఉన్నారు. కేసీఆర్ను కొట్టాలి అంటే ముందు కేసీఆర్ చుట్టూ బలంగా నిలబడ్డ వారిని దూరం చేసి, వారిని రాజకీయంగా కనుమరుగు చేసి కేసీఆర్ని ఒంటరి చేయాలన్న ఎజెండానైతే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. కేసీఆర్ను రాజకీయంగా దెబ్బ కొట్టి లొంగ తీసుకోవటం కాంగ్రెస్ కంటే బీజేపీకి చాలా ముఖ్యం. అదే సమయంలో కవిత వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ను బీజేపీకి దగ్గర చేసేలా కనిపిస్తున్నాయి. మరోవైపు కవిత వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఉన్నాడని బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారన్న అనుమానం తెలంగాణ సమాజంలో ఉంది. కవిత ఎపిసోడ్పై కేసీఆర్ ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే అది పార్టీకి నమ్మకంగా ఉన్న నేతలకు, చివరికి కవితకు కూడా నష్టమే జరుగుతుంది.